హలో ఫ్రెండ్స్, ఇంతమంది వీడియోలో చూశారు కదా, నేను 2 అవతార్స్ చెప్పాను, దశ అవతార్స్. ఇవాళ చెప్తుంది 3 and 4 అవతార్. ఇప్పుడు ఒక రాక్షసుడు అన్నమాట, హిరణ్యాక్షుడు అని. ఈ హిరణ్యాక్షుడు ఏం చేస్తాడంటే మదర్ వరల్డ్ని ఇలా చాలా పెద్దగా అయ్యి, ఎలా పెద్దగా అయ్యాడంటే ఒక బ్రహ్మ వరం తీసుకున్నాడు, అందుకని ఇలా చాలా పెద్దగా అయిపోయి అప్పుడు ఇలా మదర్ని ఇలా తొక్కి పాతాళ లోకంలో పడేశాడు. అప్పుడే విష్ణు అదంతా చూసి అప్పుడు ఏ అవతారం పెట్టాలి అని ఆలోచిస్తూ గుర్తొచ్చింది వరాహ. అప్పుడు వరాహ అంటే ఒక వైల్డ్ బోర్ గాడు. అప్పుడు వరాహ ఏం చేస్తాడు, హిరణ్యాక్షుడిని చంపేసి దాని తర్వాత మదర్ని మళ్ళీ ప్లేస్లో పెట్టేశాడు. అది వరాహ అవతారం, 3rd అవతారం. ఇప్పుడు 4th అవతారం ఏంటంటే హిరణ్యకశిపుడు ఏం చేస్తాడంటే హిరణ్యాక్షుడు చనిపోయాడని బాధలో నుండి విష్ణు పైన కోపం బాగా తెచ్చుకున్న తర్వాత అప్పుడు హిరణ్యకశిపుడికి ఒక పిల్లోడు పుడతాడు. వాడే ప్రహ్లాదుడు బాగా విష్ణు భక్తుడు. ఆ భక్తి చూసుకోలేక రోజు చంపాలనే ప్లాన్ చేస్తున్నాడు హిరణ్యాక్షుడు ప్రహ్లాదని. అప్పుడే ఒకరోజు ఏం చేశాడంటే, నీ విష్ణు ఈ స్తంభంలో ఉన్నాడా అని చెప్పాడు. అవును ఉన్నాడు అని ప్రహ్లాద చెప్పాడు. అప్పుడు హిరణ్యాక్షుడు గద తీసుకొని స్తంభాన్ని కొట్టాడు. అప్పుడే నరసింహావతారం వచ్చి ఇలా హిరణ్యాక్షుడి ఎత్తి తొడపైన పెట్టుకొని ఇలా గోర్లతో ఇలా చంపేసిన తర్వాత అప్పుడు హిరణ్యకశిపుడు చనిపోతాడు. సో ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో. సో లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. జై విష్ణు, జై వరాహ, జై నరసింహ. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.